హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే జర్మనీలో బర్త్ ఎలా ఇస్తారు అండ్ నా సిమ్టమ్స్ ఏంటి, నేను ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ వరకు నా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. సో ముందు వీడియోస్లో నేను చెప్పినట్టు మనకి ఫస్ట్ మనం ప్రెగ్నెంట్ అని మన హోమ్ కిట్లో తెలిసిన వెంటనే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ మన గైనిక్ మనకు ఉండాలి. అండ్ మన గైనిక్ అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం మన గైనిక్ని వెతుక్కోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంచి గైనిక్ దొరకడం కూడా ఒక పెద్ద టాస్క్ ఇక్కడ. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం మన గైనిక్ని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఫర్దర్ కన్ఫర్మేషన్స్ గురించి అండ్ ఫర్దర్ ప్రాసెస్ గురించి. అండ్ మనకి గైనిక్ ఒకసారి మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత మన ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుకొని మన ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది అవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఎలా బర్త్ ఇద్దామని అనుకుంటున్నాము. సో న్యాచురల్ బర్తా అంటే హోమ్ బర్తా అండ్ హాస్పిటల్ బర్తా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మనం ఒకవేళ ఇంట్లో బర్త్ ఇద్దాము అని అనుకుంటే ఇంట్లో ఎలా ఇస్తాము అని అంటే సో మనకి ఇక్కడ మిడ్ వైఫ్స్ వస్తారు. వచ్చినాం కూడా మన ఇంట్లో చాలా కంఫర్టబుల్గా స్పేస్ ఉంటుంది కదా, మన వాష్రూమ్ కానివ్వండి ఎక్కడైనా. సో మన బాత్ టబ్లో ఇస్తాము, అంటే హాట్ వాటర్ పెట్టి అలా న్యాచురల్ ప్రాసెస్లో చేస్తాము. ఆర్ఎల్స్ మనము ఇదంతా వద్దు మనకి డాక్టర్స్ త్రూ వెళ్దాము అని అనుకుంటే మనం హాస్పిటల్ బర్త్ కూడా ఇవ్వచ్చు. హాస్పిటల్లో నార్మల్గా మనకి ఎలా అవుతుంది, సి సెక్షన్ అవుతుంది. ఆర్ఎల్స్ అక్కడ కూడా నార్మల్ డెలివరీ అవుతే కూడా ఎపిడ్యూరల్ త్రూ అవుతుంది కదా, సో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెబామే అంటే ఏంటి అంటే మిడ్ వైఫ్. సో ఇక్కడ మనము ఫారిన్ కంట్రీస్లో మనం ఒక్కరమే ఉంటాము, మనకి వేరే హెల్ప్ ఉండదు. సో వర్క్ చేస్తాము, మనము వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. సో అలాంటి టైంలో మనకి డాక్టర్స్ కంటే మెయిన్గా ఇంపార్టెన్స్ హెబామే అనమాట. సో మన పర్సనల్ హెబామే ఇక్కడ మనం వెతుక్కోవడం కూడా చాలా పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. డాక్టర్ ఎలానో మనం ఒక మంచి గైనిక్ ఎలా వెతుక్కుంటామో మనం ప్రెగ్నెన్సీ టైంలో ఒక హెబామేని వెతుక్కోవడం మనకి దొరకడం కూడా ఒక పెద్ద బ్లెస్సింగే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి హెబామేస్ దొరకడము. ఎందుకంటే ఇక్కడ హెబామేస్ చాలా షార్టేజ్లో ఉన్నారు కానీ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళది. వాళ్ళంతా ఆక్యుపై అయ్యి ఉంటారు. మన డ్యూ డేట్కి వాళ్ళకి టైమ్ ఎవ్రీథింగ్ అవన్నీ సెట్ అవ్వాలి. సో మనకి ఒక హెబామే దొరకడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ హెబామే ఏమేం చేస్తారు అని అంటే మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. సో మనకి ఫస్ట్ నుంచి బర్త్ వరకు కావాలి అని అనుకుంటే అట్లా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మన ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి అండ్ మన బేబీకి హెబామే కావాలి అంటే అలా కూడా ఉండొచ్చు. సో అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అనమాట. సో ఇనిషియల్ టైంలో నుంచి టిల్ బర్త్ వరకు ఉంటే సో వాళ్ళు మనకి ఫుడ్ గురించి సజెస్ట్ చేస్తారు, ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి చెప్తారు, అన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా మనకి హౌస్ హోల్డ్ థింగ్స్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు. అండ్ మనకి ఆఫ్టర్ బేబీ మనకు బోర్న్ అయిన తర్వాత మన బేబీకి అండ్ మనకి కేర్ టేక్ చేయడానికి కూడా కొన్ని మంత్స్ అనేది మనకి హెబామేస్ అవైలబిలిటీలో ఉంటారు. అప్పుడు మనకి మన నార్మల్గా మనమైతే మన బేబీస్ ఇండియాలో మనం బేబీస్ పుట్టిన తర్వాత జనరల్గా మనం చెకప్స్కి అలా ఇలా మనం డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ వెయిట్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఫీవర్ వచ్చినా అట్లా ఇట్లా చిన్నగా వచ్చినా కూడా మనం ఫస్ట్ వెంటనే వెళ్ళేది
డాక్టర్స్ దగ్గరికి. బట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం హెబామేకి కన్సల్ట్ అవుతాము. సో తను చెప్తుంది, తను వస్తుంది మన ఇంటికి వచ్చి మన బేబీ ఫీవర్ ఎలా ఉంది చూస్తుంది, టెంపరేచర్స్ అలా చెక్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. అండ్ మన బేబీ గ్రోత్ మానిటర్ చేస్తారు, మన బేబీస్కి ఫుడ్ ఎలా పెట్టాలి అని చెప్తారు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు, ఎలా ఇవ్వాలి, ఎలా పట్టించాలి పాలు అనేసి అవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ కూడా వాళ్ళు చాలా బాగా చెప్తారు. అండ్ పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. వచ్చేసి నాకు హెబామే అసలు దొరకలేదు. నాకు లాస్ట్ నా డ్యూ డేట్కి లాస్ట్ ఉన్నప్పుడు నాకు హెబామే దొరికింది అనమాట. సో అప్పుడు తను నాకు అంటే లైక్ మా ఫ్రెండ్ రిఫర్ చేశారనమాట నాకు. సో తను నాతో అప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా నా బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉండే ఫస్ట్ స్టార్టింగ్ టైంలో. సో అప్పుడు తను నాకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పింది. సో అలా నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. కొన్ని విషయంలో హెబామేస్ చాలా బాగా మనకి సపోర్టివ్గా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి మన హెబామేకి మంచి ర్యాపో ఉంది, మనం మంచిగా ఉన్నాము, హెల్దీగా వాళ్ళతో మనం మింగిల్ అయిపోయాం, కంఫర్టబుల్గా ఉన్నాము అని అనుకుంటే మన బర్త్ పార్ట్నర్స్గా తనని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. బట్ మనం వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మన హస్బెండ్స్ కానివ్వండి, అలా మనకి తినుంటే కొంచెం మనకి ఆ టెక్నిక్స్ ఇంకెక్కువ చెప్తుంది లేబర్ టైంలో అని అనుకుంటే మనం అలా హైర్ చేసుకోవచ్చు. లేదు మన హస్బెండ్తోనే మనం కంఫర్టబుల్గా ఉంటున్నాము, హస్బెండ్ అంటే మనకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా, సో అలా ఉన్నా కూడా మన హస్బెండ్ని కూడా తీసుకోవచ్చు, మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్స్. అండ్ నాకు సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ఫస్ట్ టైం మామ్నే. సో నాకు ఫస్ట్ నేను కన్సీవ్ అయిన నాకు తెలిసినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఫుల్ డీహైడ్రేట్ అయిపోయేదాన్ని. ఎలా అంటే పడుకునేటప్పుడు లైక్ నేను ఎంత వాటర్ తాగినా మొత్తం డ్రై అవుట్ అయిపోయేది, ఈ ఏరియాస్లో గొంతులో మొత్తం డ్రై అవుట్ అయిపోయేది అనమాట. ఎంత వాటర్ తాగినా సఫిషియెంట్ అయ్యేది కాదు నాకు. అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. అండ్ కొంచెం లైట్గా హెడేక్ వచ్చింది నాకు, మైల్డ్ హెడేక్స్ వచ్చినాయి అనమాట స్టార్టింగ్ స్టేజ్లో. సో నాకు కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ వచ్చాయి. సో దానికోసం నేను చాలా సఫర్ అయ్యాను. అండ్ నాకు హెమరాయిడ్స్ బ్లడ్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో నేను ఇనిషియల్ స్టేజ్లోనే అది నాకు తెలిసి నేను అప్పుడు 9th or 10th వీక్లో ఉండుంటా. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అయ్యేది వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అలా. సో నేను అప్పుడు మా డాక్టర్తో మాట్లాడితే సో అప్పుడు నాకు మా డాక్టర్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వడము అట్లా స్టార్ట్ చేశారు, మెడికేషన్ స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత నాకు అసలు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏమీ ప్రాబ్లం లేకుండే, అంత స్మూత్గా అయిపోయింది. అండ్ బ్యాక్ ఇష్యూ అండ్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, నాకు బ్యాక్ పెయిన్ చాలా అంటే చాలా ఉండే అనమాట. అది నేను ఓవర్గా రెస్ట్ తీసుకొని ఓవర్గా పడుకునేదాన్ని, నేను అసలు పని చేసేదాన్ని కాదు కూడా వర్క్ అంత ఎక్కువగా. సో అప్పుడు నాకు ఇనిషియల్ స్టేజ్లో సో నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. సో దాని తర్వాత నేను కొంచెం నా డాక్టర్ చెప్పినట్టు నేను ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఎర్లీగా సో కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేశాను. సో నాకు పోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి నాకు డిఫరెంట్ ఫేజ్ అనమాట. సో నా బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉంది అప్పుడు. సో 4th month నుంచి నాకు మొత్తం డిఫరెంట్ ఇదంతా అయిపోయింది. అండ్ కొత్తగా స్టార్ట్ అయింది ఏంటి అంటే రిబ్స్ పెయిన్. ఆ రిబ్స్ పెయిన్ అయితే చాలా 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 ఎక్కువగా ఉండే, అసలు నాకు చాలా పెయిన్ వచ్చేది వన్ సైడ్. సో దానికి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎక్సర్సైజెస్ చెప్పారు కొన్ని, అది చేశాను. చాలా మెల్లిమెల్లిగా క్యూర్ అయిందనమాట. అంటిల్ నా 7th month వరకు ఉండే నాకు. అండ్ మధ్యలో ఏమయ్యేది అంటే కొంచెం ఎండ వచ్చినా మాకు సన్నీగా ఉన్నా కూడా నాకు కాళ్ళన్నీ స్వెల్లింగ్ వచ్చేవి, చాలా స్వెల్లింగ్ వచ్చేవి. అసలు నా లెగ్స్ అయితే చాలా వాపు వచ్చేది. నేను ఎంత ఎక్సర్సైజెస్ చేసినా అవి పోయేవి కాదు.
కొంచెం సన్నీగా కొంచెం నాకు హాట్గా అనిపించిన నా కాళ్ళు చేతులు అన్నీ వాచాయి అన్నమాట. సో అదొక సిమ్టమ్. అండ్ మళ్ళీ నాకు తర్వాత లైట్నింగ్ స్క్రాచ్ అనేది 7th మంత్ నుంచి స్టార్ట్ అయింది. లైక్ పెల్విక్ పెయిన్ అని అనొచ్చు. అదైతే అసలు ఏం చేసినా తగ్గలేదు. నేను ఎన్ని ట్రై చేశాను, ఎన్ని ఎక్సర్సైజెస్, యోగా, ఎవ్రీథింగ్ నేను అసలు చెయ్యదంటూ లేదు. ఎక్కడ చూసినా ఇది నార్మల్ పెయిన్, ఆ పెయిన్ ఈ పెయిన్ ఉంటుంది అని అంటారు. నేను యూట్యూబ్లో కూడా చాలా చూసాను, ఎక్కడ కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంత లేదు. అంటే రెమెడీస్ అది ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు ఆ పెయిన్ గురించి అయితే ఏం లేదు. నేనేం చేశాను అంటే, ఆ పెల్విక్ పెయిన్ వచ్చినప్పుడు హాట్ వాటర్ తాగాను అండ్ బెల్లీ బెల్ట్. సో అది పెట్టుకున్నా కూడా నాకు అంత రిలీఫ్ అనిపించలేదు. ఏం చేసినా కానీ నాకైతే రిలీఫే రాలేదు ప్రస్తుతానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.